ఇక నా పని అయిపోయింది ఇక్కడతో అనుకున్నాను. కానీ విపరీతమైన బురద, జారి పడితే లోయలో 200 అడుగుల లోయలో పడిపోవాల్సి వచ్చేది. ఎందుకంటే కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఉన్న టార్చ్ లైట్లు 2 బ్యాటరీలు పోయి పాడైనాయి. ఇక నా పని ఇంతే, ఇక్కడే శరణం అని నిర్ణయం చేసుకుని అయ్యప్ప స్వామియే అయ్యప్ప అంటూ అలాగే ఒక్కొక్క ఊడను పట్టుకుని వేలాడుతూ కూర్చొని 10 నిమిషాలకు ఒక్కొక్క అడుగు కదులుతూ ఉన్నప్పుడు ఎవరో నా పాదాల వైపు టార్చ్ వేసి, స్వామి ఆ కాలు తీసి ఆ ఊడ పైన పెట్టు, ఈ ఇంకొక చేతి వైపు టార్చ్ వేసి ఆ ఊడను పట్టుకో, ఇక్కడ దిగు అక్కడ దిగు అంటూ చెప్తూ నాకు దిశ నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించాడు. ఆ సమయంలో నేను ప్రాణభీతితో ఉండి ఆయన వంక చూడకుండా ఎక్కడైతే పట్టుకోవాలో వేర్లు పట్టుకోవటం, ఎక్కడైతే కాళ్ళు పెట్టాలో అక్కడ కాళ్ళు పెట్టడం, స్వామి అయ్యప్ప అంటూ బాధపడుతూ ఇంత దూరం వచ్చాము, ఏమవుతామో ఏమో, కుటుంబానికి దూరం అయిపోతాము అనుకుంటూ బాధపడుతూ ఇప్పటికీ అనుకున్నా కూడా అదొక విచిత్రమైన దృశ్యం. అది ఆ బురద మొత్తమే బురదే, జారితే మాత్రం 200 అడుగులు కింద పడిపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి టైంలో ఆయన ఎవరో కానీ కాళ్ళకి చేతులకు టార్చ్ లైట్లు వేస్తూ నా ఇరుముడిని కూడా గట్టిగా పట్టుకొని, మా అబ్బాయి ఇరుముడి మొక్కుబడి ఉంటే అది పట్టుకొని, ఈ భుజం పట్టుకొని మెల్లగా దించుతూ వచ్చాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన ఎలా దిగుతున్నాడు అనే ఆలోచన నాకు రాకపోవటమే అతి విచిత్రమైన దారుణమైన విషయం. ఆయన పాదాలకు టార్చ్ లైట్ లేకుండా ఎలా దిగుతున్నాడు అనే విషయాన్ని కాస్త కూడా ఆలోచించలేకపోయాను అని ఆ సమయంలో అనిపించింది. కిందికి దిగి పంబా నది తీరానికి వచ్చేసరికి నేలపైకి వచ్చి దిగేశాం, కొండ దిగేశాం, ఇంకా భయం లేదు, ప్రాణభీతి లేదు అనుకున్న సమయంలో, అయ్యా నువ్వు ఇంత దూరం నడిపించావు, 2 గంటల సేపు నన్ను దింపావు, థ్యాంక్స్ అని చెప్పి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ఇంకా ఒక్కసారిగా నాకు ఏడుపు ఆగలేదు. ఆ అయ్యప్పే దింపాడని అప్పుడు అర్థమైంది ఈ మట్టి బుర్రకి. స్వామి శరణమయ్యప్ప, ఎక్కడున్నావు, ఇందాక నన్ను దింపావు. కనీసం అతను నేను తెలుగని ఆ స్వామికి ఎలా తెలుసు, ఏ విధంగా మాట్లాడాడు, ఆయన ఎలా దిగాడు, నా ప్రాణభీతితో ఎందుకు ఆయన చూడలేకపోయాను, ఒక్కసారి తలపైకెత్తి ఆయన ముఖారవిందం చూసుంటే ఈ జన్మ ధన్యమయ్యేది కదా అని బాధపడుతూ ఒక ఉద్వేగానికి లోనై ఇంకా ఏడుస్తూనే గంటల తరబడి 3 గంటల సేపు కూర్చుంటే అప్పుడు గురుస్వామి మిగతా వాళ్ళు ఆ గ్రూపులో వచ్చిన వాళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చి, స్వామి దీనికి ఏడుస్తున్నావు, ఏమైంది మేము అందరూ వచ్చాం కదా, నిన్ను కనుక్కున్నావు, ఇక్కడ ఉంటావని అనుకున్నాము, అలసిపోయి ఇక్కడ దిగింటావని వాళ్ళు వచ్చారు.